వివిధ హదీసుల ప్రకారం కాన్సంట్రేషన్గా నమాజ్ ఎలా చదవాలి అన్న విషయంపై ఇప్పటికే చాలాసార్లు తెలియజేశాం. ఈరోజైతే మేము పర్సనల్గా ఏ విధంగా కాన్సంట్రేషన్గా నమాజ్ చదువుతామో మీకు తెలుపబోతున్నాను. ముందుగా కాన్సంట్రేషన్గా నమాజ్ చదవాలి అంటే మనం కాన్సంట్రేషన్గా అజా వినాలి. ఎప్పుడైతే కాన్సంట్రేషన్గా అజా వింటామో అప్పుడు ఖచ్చితంగా మనం దాని తర్వాత చదివే నమాజ్ అన్నది కాన్సంట్రేషన్గా ఎంతో ఏకాగ్రతగా చదువుతాము. మనం కాన్సంట్రేషన్గా అజా వినటం ద్వారా ఏకాగ్రతగా నమాజ్ను చదవడంతో పాటు పుణ్యాన్ని పొందడంతో పాటు ఇంకా ముఖ్యమైనది డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ నుండి కూడా మనం విముక్తిని పొందగలుగుతాము. మనలో చాలామందికి ఎలాంటి సమస్య లేకున్నా కూడా మనసు బాధగా ఉండటం, బాధపడుతూ ఉండటం లాంటి సమస్య ఉంటూ ఉంటుంది. అలాంటి వారు అజాను శ్రద్ధగా వినండి. ఖచ్చితంగా మీ ఈ సమస్య నుండి మీరు విముక్తిని పొందగలుగుతారు.